నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? నమస్తే అండి. మేడం మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డే 1 నుంచి కూడా ఈ పార్టీలో ట్రావెల్ అవుతా ఉన్నాను. మరి నాకు అప్పుడు స్టార్టింగ్లోనే గుంటూరు సిటీకి అర్బన్ ఏరియా మొత్తానికి మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు. అప్పటి నుంచి కూడా క్యాడర్తో ఉంటున్నా. మేడం గుంటూరుకి మీరు మహిళా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే విడుదల రజనీ గారిని గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జిగా నియమించారు కదా, ఎలా ఉండబోతుంది? మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? మేము స్వాగతిస్తూ ఉన్నామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలకి రిజర్వేషన్ ఇచ్చారు. మరి రజనీ గారు కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సను. మరి పత్తిపాటి పుల్లారావు గారు ఎంత టీడీపీలో ఎంత ఫామ్లో ఉన్నా కానీ అలాంటి వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొన్న ఒక లేడీ టైగర్ లాగా అసలు ఆవిడ. మరి సామాజిక న్యాయం కింద మరి 2 టౌన్లో ఆవిడ సీట్ జరిగింది. అత్యధిక మెజార్టీతో ఆవిడ తప్పకుండా గెలిపిస్తాం మేము. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా మీకు ఉన్నారు, టీడీపీ తరఫు నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చారు కదా. ఇప్పుడు అండ్ ఇంతకుముందు గెలిచిన యేసురత్నం గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఎలా ఉండబోతుంది రజనీ గారు? తప్పకుండా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తప్పకుండా దాన్ని స్వాగతించాల్సింది ఎవరైనా సరే. మద్దాలగిరి గారికి కూడా ఏదో విధంగా న్యాయం చేస్తారు. అలాగే గతంలో చూసుకుంటే మీరు మన మిర్చియాడ్ చైర్మన్ ఇచ్చారు యేసురత్నం గారికి, వారి మిస్సెస్కి కార్పొరేటర్కి ఇచ్చారు, వారి మరదల గారికి జెడ్పీటీసీ ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు జిల్లా పరిషత్లో. ఎక్కడ మరి 3 సార్లు చైర్మన్గా మిర్చియాడ్ చైర్మన్గా మరి రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి అవకాశం కల్పించలేదు. బీసీలకి మరి బ్యాక్ బోన్గా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలకి అంత న్యాయం చేశారంటే హిస్టరీ అన్నమాట. 3 సార్లు చైర్మన్గా చేయటం, మరొకసారి మరి ఎమ్మెల్సీగా ఇవ్వటం, వారి సతీమణికి కార్పొరేటర్గా ఇవ్వటం కూడా గొప్పగానే. గుంటూరు వెస్ట్ అంటేనే టీడీపీ కంచుకోట అంటారు. అలాంటి కంచుకోటలో ఒక మహిళని పోటీకి తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేయాలని చెప్పి మరి ఒక బలమైన మహిళకి మరి బీసీ మహిళలకి మరి సీట్ ఇచ్చి అఖండమైన మెజారిటీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే మా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి వ్యక్తికి చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్నాయి. అవే మా గెలుపుకి పునాది రాళ్ళు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆశయంతోనే ఈవిడ సీట్ ఇవ్వడం జరిగింది. మరి మా కేడర్ కూడా అత్యధికమైన మెజార్టీతో మరి గెలిపించుకోవాలని చెప్పి ఉన్నాం మరి రజనీ గారిని. అండ్ ఇప్పుడు ఇన్ఛార్జీలను కూడా 11 మంది ఇన్ఛార్జీలను చేంజ్ చేశారు కదా మేడం, ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు వాళ్ళు చూస్తే జగన్ గారు భయపడే ఇన్ఛార్జీలు మారుస్తున్నారు, ఎమ్మెల్యేలందరూ ఓడిపోబోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? భయపడుతున్నారా జగన్ గారు? వైసీపీ అంటేనే భయం అనేది ఎరగనిదే వైసీపీ. అసలు మా నాయకుడికి భయం అనేది తెలియదు, మా కార్యకర్తలకు కూడా భయం అనేది తెలియదు. ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు. మాకు కేడర్ ఉంది. అయితే నాయకుల్ని చేంజ్ చేయటం, సమన్వయకర్తలను చేంజ్ చేయటం ఏంటంటే మాకున్న నాయకులు ఎవరైనా సరే ఎక్కడ నిలబెట్టినా కానీ గెలిపిస్తాం. అలాంటి బలమైన కేడర్ వైసీపీకి ఉంది. ఏ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చినా కానీ మిగతా సామాజిక వర్గాలన్నీ కలిసి వైనాట్ 175 అనే ఒక దీన్ని నెరవేర్చే విధంగానే మరి మా కేడర్ మొత్తం పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తే మేడం, టైమ్స్నే ఒక సర్వే రిలీజ్ చేసింది కదా, అండ్ వైసీపీకి 24 సీట్లు వస్తాయని లేటెస్ట్ సర్వే. ఇప్పుడు జగన్ గారు మార్చడం కానీ అండ్ చంద్రబాబు గారు బయటికి రావడం కానీ ఇవేమి ఎఫెక్ట్ పడవంటున్నారు కదా, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎఫెక్ట్ పడవండి. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కూడా ఈ లాస్ట్లో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి గతం కూడా చెప్పారు. ఆయన 23 సీట్లలో కూర్చోబెట్టారు ప్రజలు. ఇప్పుడు కూడా మరి లోకేష్ పాదయాత్ర చేసినా అది ఫెయిల్ అయిపోయింది. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని వారాహి అని అది ఫెయిల్ చేసుకున్నారు. ఈయన చూడబోతే అవినీతి కేసులు అడ్డంగా దొరికిపోయాడు. కేంద్ర స్థాయి నుంచి వచ్చిన కేసు అది మా పార్టీకి కానీ మా నాయకులు కానీ ఎలాంటి సంబంధం లేదు. దాన్ని కూడా ప్రజలందరూ గమనించారు. మరి భ్రమరావతిని చేసి అమరావతిని నాశనం చేసి 1000 కోట్లు చేసుకున్నారు. ఇదంతా కూడా ప్రజల్లో ఉందండి. ప్రజలు చాలా తెలివి మీరిపోయి ఉన్నారు, ఆలోచన విధానం కలిగి ఉన్నారు. తప్పకుండా వాళ్ళ ఓట్ బ్యాంకు తప్పకుండా వైసీపీకే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎన్ని చేసినా కానీ, పాదయాత్రలు చేసినా, మీటింగ్లు పెట్టినా, ఏం చేసినా కానీ వాళ్ళు ప్రభావాన్ని చూపలేరు. ప్రజలందరూ వైసీపీకే పట్టం కట్టాలని చూస్తూ ఉన్నారు. అత్తారింటికి దారేది అన్నట్టుగా ఏపీ రాజధాని అయిపోయింది అనేసి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కామెంట్ చేయడం జరిగింది. మా నాయకులకి చాలా మందికి అత్తారింటికి ఒకే దారి ఉంటుంది, ఒకే ఊరు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్కి అత్తారింటికి దారి ఏదనంటే మరి మా మంత్రి గారు చెప్పారు, అమర్నాథ్ గారు, ఒక అత్తగారింటికి వెళ్ళాలంటే కారు వేసుకుని వెళ్ళాలి, ఇంకో అత్తగారింటి ఫ్లైట్ వేసుకుని వెళ్ళాలి, ఇంకొక అత్తగారింటికి బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఎలా కూడా తెలియని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అసలు ఆయనకి విచక్షణే లేదు, ఏం మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు. ఆయనకి ఓట్ బ్యాంక్ లేదు, కేడర్ లేదు. ఆయనకున్న ఇదంతా ఏంటంటే ఫ్యాన్స్ని చూసి రెచ్చిపోతున్నాడు తప్ప ఆయన సినీ యాక్టర్గానే చూస్తున్నారు కానీ ఒక రాజకీయ నాయకుడిగా చూడరు. ఎందుకంటే
పార్టీ పెట్టి వాళ్ళ అన్నగారే పార్టీ పెట్టి మరి దాన్ని గట్టం చేయలేని పరిస్థితులు మూసేసుకుని వెళ్ళిపోయారు. ఆయన గౌరవప్రదంగా దిగిపోయారు. ఈయన అలా కాదు, ఏదో సాధిద్దామని చెప్పి ప్యాకేజ్ తీసుకొని మరి ఇటు రాజకీయంగా కానీ ఇటు మరి వాళ్ళ పిల్ల సైనికులు కానీ అవమానపరిచే విధంగా ఉన్నాడు తప్ప రాజకీయానికి ఇది సంబంధం లేని విషయం. అతను ఎక్కడా కూడా పోటీ చేసినా గెలిచే పరిస్థితి కాదు. మన తెలంగాణలోకి వెళ్ళి కల్టి చూపిస్తాం అన్న వాళ్ళ పిల్ల సైనికులందరూ ఈ రోజున మరి ఏడుస్తూ అవమానాల పాలై కూర్చున్నారు. అదంతా కూడా చూశారు రాష్ట్రపతి అందరూ. ఎందుకంటే తెలంగాణలో అఖండమైన మెజార్టీతో మరి సపోర్ట్ బీజేపీ వచ్చింది, జనసేన సపోర్ట్తో అనుకున్నారు. జనసేన కన్నా కనీసం రెండు చోట్లైనా గెలుస్తాడేమోనని మరి ఆశ వ్యక్తం పిల్ల సైన్యం, కానీ అవమానాలు పాలయ్యారు. అక్కడ లేని ఇది మరి ఆంధ్రాలో అసలు ఉండదు. ఎందుకంటే మరి ఆయన ఓటర్ కూడా అక్కడ తెలంగాణ ఓటరే, అక్కడే గెలవలేనోడు అక్కడే బీజేపీని గెలిపించలేనాడు. ఎక్కడో చేంజ్ చేస్తాడో ప్రజలందరికీ తెలుసు. మేడం, మరోవైపు చూసుకుంటే రీసెంట్గా జగన్ గారు ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనేది ప్రోగ్రామ్ మొదలుపెట్టారు, దాని గురించి అయ్యన్న పాత్ర గారు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. రోజా గారి గురించి కావచ్చు, జగన్ గారి గురించి అరే తూరని మాట్లాడడం కూడా జరిగింది. దీని గురించి అయ్యన్న పాత్రుడికి మహిళలే బుద్ధి చెప్తారండి. ఎందుకంటే ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ అనే లేకుండా చండాలంగా అటు విజయవాడ ఉమా కానీ అయ్యన్న పాత్రుడు కానీ చాలా చండాలంగా మహిళలని, రోజా గారిని కానీ ఇంకో వాళ్ళని కానీ మాట్లాడటం జరిగింది. అదే సంస్కృతి వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఎవరైనా ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించి క్రీడా సామాజికంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఇది చూడండి మీరు, గతంలో చాలా ప్రభుత్వాలు మరి సీఎం సీట్లో ఉన్న ఏ సీఎం కూడా మరి ఎవరు కూడా ఇలాంటి క్రీడా నైపుణ్యం కలిగి పిల్లల్ని మరి పైకి తీసుకొద్దాము, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని విలువలో తీసుకొద్దామని ఎవరు కూడా ట్రై చేయలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి విలువలతో కూడిన రాజకీయాన్ని విద్యార్థులకి ప్రోత్సాహకరంగా విద్యను అందిస్తూ ఉన్నారు. అలాగే విదేశీ విద్య ఉన్నది, విద్యార్థులకు ఏది అవసరమో, యువకులకు ఏది అవసరమో అది అందిస్తూ ఉన్నారు. మరి ఆడుతాం ఆంధ్రాకి ఇప్పుడు చూడండి ఎంతమంది, వేల మంది, లక్షల మంది మరి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నా ఉన్నారు. రేపు వాళ్ళు చాలా చక్కగా ఆడి వాళ్ళ యొక్క విద్యా నైపుణ్యాన్ని మరి ఆ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించబోతా ఉన్నారు. వాళ్ళకు కూడా మంచి మంచి ప్రైజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతా ఉన్నారు. మా ఎమ్మెల్యేస్, మా పార్టీ నాయకులు, కేడర్ కూడా వాళ్ళని రానున్న రోజుల్లో కూడా ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే మరి మనకు రాష్ట్రానికి ఎన్నో పదవులు తెచ్చినటువంటి వాళ్ళందరం కూడా సీఎంఓకి పిలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రోత్సహించి ఆర్థికంగా కానీ వాళ్ళకి మరి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారని చెప్పి మరి చాలామందికి చెప్పడం జరిగింది. అలాగే ఇది కూడా ఆడుతాం ఆంధ్ర కూడా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరగబోతా ఉంది.